కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలై సచ్దేవులు వివాహ బంధంతో ఒకటయ్యారు. థాయిలాండ్ వేదికగా జూలై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది. అనంతరం చెన్నైలో ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని జరిపించారు. అందులో భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే వరలక్ష్మి పెళ్లి ఖర్చు గురించి తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముంబైలో అత్యంత సంపన్నులలో ఒకరైన నికోలాయ్ సచ్దేవ్ అక్కడ తన సొంత ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నాడు. దీంతో ఆయనకు దాదాపు 900 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే వివాహం చేసుకున్న నికోలాయ్ కు 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ క్రమంలో వరలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వరలక్ష్మి వివాహం థాయిలాండ్ లో ఘనంగా జరిగింది. ఆపై చెన్నైలోని తాజ్ హోటల్లో రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. నికోలాయ్ తన భార్యకు బంగారు చెప్పులు, డైమండ్ చీరను బహుమతిగా ఇచ్చాడని, వాటి విలువే 200 కోట్ల పైగా ఉంటుందని వార్తలు వచ్చాయి. పెళ్లి కోసం సుమారు 200 కోట్ల రూపాయలకు పైగానే శరత్ కుమార్ ఖర్చు చేశాడని రూమర్స్ వ్యాప్తి చెందాయి. అంత డబ్బు ఎక్కడుందో నాకు తెలియదు. అలాంటి వార్తలు పూర్తిగా తప్పు. పెళ్లి కోసం అంత ఖర్చు చేయడం ఏంటి? చాలా సాధారణంగానే నా కుమార్తె పెళ్లి జరిపించాను అని ఆయన రియాక్ట్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.